సజ్జనార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద వచ్చినటువంటి కోపము తీన్మార్ మల్లిగాన్ మీద ఎందుకు కోపం వస్తలేదు అంటే వాడిని చూసి నువ్వు భయపడుతున్నావా? నీ దందాల చిట్ట వాని దగ్గర ఉన్నదా? అదే వాస్తవమా? ఎందుకు సగం సగం పనిచేస్తున్నావు అని అడుగుతున్నా. బెట్టింగ్ కేసులు ఎక్కడికి వచ్చినాయని అడుగుతున్నా. బెట్టింగ్ కేసులు ఎక్కడికి వచ్చినాయని అడుగుతున్నా. అప్పట్లో మీరు చేసినటువంటి పెద్ద పెద్ద కేసుల వివరాలు కూడా తీయాల్సి వస్తుందని అంటున్నా. ఇలా సిట్టు పేరు మీద మీరు చేస్తున్న హంగామా ఏంది? మిత్రులారా ఒకసారి చూడండి. కేటీఆర్ రాధాకిషన్ రావును కలిసి విచారిస్తున్న సిట్ అని చెప్పేసి లీకులు ఇస్తున్న సిట్ పేరు మీద ఏం చేస్తున్నావు? నీ ఒక్కరి వ్యక్తిగత విషయంలో ఒక్కరు ప్రశ్నిస్తే ఆగా మేఘాలలో క్రిమినల్ కేసులకు సిద్ధమవుతావు కదా. మరి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద వ్యక్తిగతంగా సిట్ పేరుతోటి, లీకుల పేరుతోటి తప్పుడు కథనాలు రాసిస్తూ వండి వారుస్తుంటే ఎందుకు వాళ్ళకి నోటీస్ ఇస్తలేవు? ఎందుకు సీమాంధ్ర మీడియాలంటే భయం అవుతుంది నీకు?